హాయ్ ఫ్రెండ్స్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది నటులలో స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి హీరోలని ప్రస్తుతం స్టార్ హీరోలుగా గుర్తిస్తున్నారు. ఇక ఈ ఆరుగురిలో ఎవరు బెస్ట్ నటుడు అనేది స్పష్టంగా ఎవరు చెప్పలేకపోతున్నారు. కాబట్టి వీళ్ళందరిలో ఉన్న ఒక్కొక్క స్పెషల్ క్వాలిటీ ఎవరిని వాళ్ళకు సపరేట్గా చేసి చూపిస్తుంది. దానివల్ల ఎవరు బెస్ట్ నటుడు అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. అయితే వీళ్ళ ముందు తరంలో ఉన్న చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ లాంటి హీరోలు చిరంజీవితో పోల్చుకుంటే వీళ్ళు ముగ్గురు డ్యాన్స్ చేయలేరు. అలాగే చిరంజీవిలా నటనను కూడా పండించలేరు. కాబట్టి చిరంజీవి ఒక్కడు సపరేట్గా కనిపించడంతో అందరిలో తన బెస్ట్ హీరోగా మారాడు. కానీ ఇప్పుడు హీరోల్లో అందరూ అన్నీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి నటులు పెద్దగా డ్యాన్స్ చేయకపోయినా కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్తో దానిని మేనేజ్ చేస్తూ వస్తున్నారు. ఇక మిగిలిన హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్లు డ్యాన్స్లు బాగా చేసినప్పటికీ వాళ్ళ పర్ఫార్మెన్స్లో మాత్రం తేలిపోతున్నారు. ఇక రీసెంట్గా పుష్ప సినిమాలో నటించినందుకు గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చింది. అయినప్పటికీ ఆ సినిమాలో ఆయన నటన అంత పెద్ద గొప్పగా అయితే ఏమీ ఉండదు. అంతకు మించిన నటులు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. ఇంతకు ముందు రంగస్థలంలో రామ్ చరణ్ కూడా అద్భుతంగా మెప్పించాడు, కానీ ఆయనకి అవార్డు రాలేదు అంటూ మరికొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక్కడ అవార్డులు కొలమానం కాదు, నటనను బెస్ట్గా చేసుకొని తీసుకున్నట్లయితే ఇప్పటికీ కూడా బెస్ట్ నటుడు ఎవరు అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇక ఫ్యూచర్లో వరుసగా 4-5 సినిమాలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే తప్ప ఆ హీరో ఉత్తమ నటుడుగా మారలేరు అనేది మాత్రం వాస్తవం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.